నమస్తే, నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సునంద అనేటువంటి బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నటువంటి విద్యార్థిని యాసిడ్ దాడికి గురైంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కడిపికొండ ప్రాంతంలో తమపై యాసిడ్ దాడి చేసినట్టుగా సునంద తెలిపారు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు. స్వల్ప గాయాలైన సునందను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో సర్పంచ్ సహా 8 వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 1700 జనాభా ఉన్న ఆ గ్రామంలో 1020 మంది ఓటర్లున్నారు. పార్టీలకు అతీతంగా పెదగాని నాగరాజు అనే అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ నెల 3వ తేదీన అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని అధికారికంగా ప్రకటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే వారందరినీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేపిస్తానని హెచ్చరించారు. దేశంలో తన పేరు చెబితే ఎక్కడైనా పని జరుగుతుందని, వరంగల్ ఎన్ఐటీలో చదివినటువంటి విద్యార్థినిగా దేశవ్యాప్తంగా తనకు మిత్రులున్నారన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనన్న విషయాన్ని మర్చిపోకూడదని హెచ్చరించారు.